హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను ఈరోజు ఒక చుక్క ఆయిల్ కూడా లేకుండా ఏది కూడా వాడకుండా నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. చూడండి, మీకు ఇందులో కనబడుతుంది. కొంచెం నేను ఆయిల్ కూడా వేయలేదు. నేను ముందు వీడియో తీసి ఉండాల్సింది, కానీ బట్ నాకు తర్వాత గుర్తొచ్చిందనమాట, రేపు చేద్దాము వీడియో అనేసి. ఇక్కడ బియ్యం ఉంది. సో ఒక్క చుక్క ఆయిల్ లేదండి దీంట్లో. జస్ట్ పెరుగు, అవి యాజ్ యూజువల్గా మనం బిర్యానీకి ఏ విధంగా మ్యారినేట్ చేస్తాము, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిరపకాయలు, పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి నేను మ్యారినేట్ చేశాను. చూడండి, ఒక్క చుక్క ఆయిల్ లేదు, ఒక్క చుక్క ఆయిల్ లేదు. సో అలాగే బియ్యంలో కూడా ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు, ఏమీ వేయలేదు. సో జస్ట్ హోల్ స్పైసెస్, రైస్, సాల్ట్ వేసాను అనమాట, అంతే. సో ఈ విధంగా నేను ఈరోజు బిర్యానీ చేసి ఉడుకుతుంది కదా. సో ఆల్వేస్ లైక్ ఈ విధంగా మనము వాటర్ని తీసుకొని దీంట్లో వేసుకుందాం. సో ఈ విధంగా మళ్ళీ ఇంకొక గంట తీసుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ స్టార్చ్ వాటర్ని ఇలా చికెన్ మీద వేస్తున్నాను. ఇంకా కొంచెంసేపు అయితే మనకి రైస్ రెడీ అవుతుంది, దాన్ని మనం చికెన్లో వేద్దాం. సో ఇప్పుడు రైస్ రెడీ అయిందండి. చూడండి, 75% అయింది. చూడండి, ఇరిగిపోతుంది. ఇప్పుడు రైస్ మనకి 75% అయింది. సో ఈ రైస్ని ఇదిగోండి ఈ విధంగా లేయర్ చేసుకుందాం. ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్లో రేట్ చేసుకుందాం. దీంట్లో ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు, జస్ట్ ద రైస్ అండ్ చికెన్ని మ్యారినేట్ చేసేసుకొని ఈ విధంగా హోల్ స్పైసెస్ని వాటర్, సాల్ట్ వేసి బాయిల్ చేసుకొని నేను ఈ విధంగా చేస్తున్నాను. చూద్దాం మరి అన్నం విడివిడిగా వస్తుందా రాదా, అడగంటుతుందా, తెలుసుకుందాం. సో నేనైతే ఒక్క చుక్క, నేను అసలు గుర్తులేదు, చేయాలనుకోలేదు వీడియో, బట్ నాకు చేసిన తర్వాత గుర్తొచ్చింది. యాక్చువల్లీ నేను ఇలా చేయకపోవడానికి కారణం ఇంట్లో ఆయిల్ లేదు, సో అయిపోయింది. సో అందుకోసమని సరే అని నేను ఇలా చేశానన్నమాట. చూద్దాం ఎలా వస్తుంది అనేసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. సో ఈ విధంగా రైస్ని చేసేసుకొని దీంట్లో కొంచెం పుదీనా పైనంగా అన్నీ వేసేసి దమ్ముకు పెట్టేద్దాం. సో బిర్యానీ స్టీమ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు బిర్యానీ బాగా స్టీమ్ అవుతుంది. సో 10 minutes ఆల్రెడీ మీడియంలో ఉంది. అంతకుముందుకు నేను రైస్ అవన్నీ వేస్తున్నప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాను. ఆల్మోస్ట్ 5 to 7 minutes హైలో ఉండింది, తర్వాత 10 minutes మీడియంలో ఉండింది. ఇప్పుడు చూడండి, చాలా లోలో పెట్టేస్తున్నాను. ఇంకా దీన్ని ఈ విధంగా నేను ఒక 10 to 12 minutes ఇలా లో ఫ్లేమ్లో వదిలేస్తాను. తర్వాత ఓపెన్ చేసి సో ఫైనల్గా బిర్యానీ రెడీ. ఓపెన్ చేస్తున్నాను. నాన్న కానీ స్విచ్ ఆఫ్ ద ట్యాప్. సో ఫైనల్గా బిర్యానీ రెడీ ఉంది కదా. సో కలుపుదాం. చూడండి, సో రైస్ చూడండి, ఎంత విడివిడిగా వచ్చింది. ఏమీ అంటే ఆయిల్ లేకుంటే ఏమీ ముద్దగా ఏమీ రాలేదు. సో బిర్యానీ ఫస్ట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో ముక్క కూడా చేయితో చూసుకొని చూద్దాం. సో కింద నుంచి కూడా కొంచెం రైస్ వేస్తున్నాను, టేస్ట్ కోసం ఎక్కువ ముక్కలు వస్తున్నాయి. చూడండి, పొగలు వస్తున్న బిర్యానీ అండ్ బిర్యానీ ముక్కలు. చూడండి, ఇది బిర్యానీ. నేను చేయితో ముక్కల్ని చూస్తున్నాను. చూడండి, చాలా వేడిగా ఉంది. ఆయిల్ లేకుండా కూడా ముక్కలు ఎంత బాగున్నాయి. సో పొగలు వస్తుందండి. సో అన్నం కూడా చాలా విడివిడిగా వచ్చింది, ఏమీ మనకి తేడా ఏం కనిపించలేదు. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఒక ముద్ద టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది.
మంచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఏమీ నాకేం వేరే తేడా అనిపించలేదు. బట్ మనకు నెయ్యి అవన్నీ వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇది మాత్రం 0 ఆయిల్, నూనె లేదు, పెరుగు వేసాను, నూనె లేదు. రైస్ కూడా చూడండి పొడి పొడిగా విడివిడిగా, అంటే మీకు తెలియాలని నేను చేయితో చేసి చూపిస్తున్నాను. చాలా మంచిగా వచ్చింది, మంచిగా ఉంది బిర్యానీ, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ అండి. మీరు కూడా ఈ విధంగానే చేసుకొని ట్రై చేసి చూడండి. హలో అండి. సో దిస్ ఇస్ ద బిర్యానీ పీస్ కూడా చూడండి, చాలా మంచిగా వచ్చింది. అండ్ రైస్ కూడా విడివిడిగా ఉంది. అండ్ ఆయిల్ ఒక్క చుక్క లేకుండా అండి, ఆయిల్ ఒక్క చుక్క లేకుండా, ఏది వేయకుండా, జస్ట్ పెరుగు అండ్ ద న్యాచురల్ చికెన్ నుంచి వచ్చిన ఆయిల్స్ మాత్రమే. సో దీంతో చేశానండి యమ్మీ 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 0 ఆయిల్ బిర్యానీ. తింటే మాత్రం ఇంకా బరాబర్ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను రెసిపీ పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ.